వెల్కమ్ టు మై ఛానల్ సన్ రైజ్ సత్య. హంపీలో రామాయణంలో దాగి ఉన్న ఎన్నో కథలు తెలుసుకున్నాం. ఇక కృష్ణలీలల వైపు వేద్దామా అడుగులు. జగన్నాథ్ పూరి క్షేత్రంలో ఎన్నో తెలియని నిజాలు దాగి ఉన్నాయండి. తెలుసుకుందామా శ్రీక్షేత్రంలో దాగి ఉన్న ఎన్నో గొప్ప రహస్యాలు. నాకు తెలిసిన పురాణాల్లోంచి నేను సేకరించిన సమాచారం మీకోసం. ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇకపై నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. పూరి స్టోరీలోకి వెళ్ళిపోదామా. కృతయుగంలో రాజు ఇంద్రజ్ఞ తన నామానికి చిరస్థాయి మందిరం నిర్మించాలని నిర్ణయించారు. జగన్నాథ్ స్వామి స్వప్నంలో రాజుకి నీలాచలం దగ్గర నేను నీలమాధవ రూపంలో కొలువై ఉన్నాను స్వయంభూగా అని చెప్తారు. రాజుగారు ఒక 4 తెలివైన మంత్రులను విద్యాపతితో సహా 4 దిక్కులు వెతకడానికి పంపిస్తారు. తెలివైన విద్యాపతి తన గుర్రం వదిలేసి కాలనడకనే నీలమాధవుని వెతకాలని లక్ష్యంతో బయలుదేరతారు. జగన్నాథ్ స్వామి గొల్లవాడి రూపంలో వచ్చి పాలు ఇచ్చి విద్యాపతికి నువ్వు వెతుకుతున్నది నీకు దొరుకుతుంది అని అభయం ఇచ్చి వెళ్తారు. జగన్నాథ్ స్వామి అభయంతో విద్యాపతి అలా అడవిలోకి నడుచుకుంటూ వెళ్తారు నీలమాధవుని అన్వేషణ కోసం. ఇక మిగతా స్టోరీ. లలిత నీళ్ళు తెచ్చుకోవడానికి అడవిలోకి వస్తుంది. విద్యాపతిని కలుస్తుంది. లలిత విద్యాపతిని ఆమె తండ్రి గారైన విశ్వవసు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. పూరిలో ఇప్పటికీ విశ్వవసు వంశం ఇంకా రథయాత్ర టైంలో విగ్రహాలను తీసుకొచ్చే బాధ్యతలు చేస్తున్నారు. ఆ లైనేజ్ ఇంకా ఎగ్జిస్ట్ అవుతోందండి. విశ్వవసుకి విద్యాపతి బాగా నచ్చి నువ్వు నీ అన్వేషణ పూర్తయ్యే వరకు ఇక్కడ ఉండొచ్చు అని చెప్తారు. ఈలోగా లలితకి విద్యాపతి మీద ప్రేమ చిగురిస్తుంది. విద్యాపతి లలిత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. విద్యాపతి లలితను మీ తండ్రి గారు రోజు రాత్రిపూట ఎక్కడికో వెళ్తున్నారని అడుగుతారు. లలిత ఎక్కువ చెప్పకుండా కొద్దిగా హింట్ ఇస్తుంది. విద్యాపతి నీలాచలం నీలమాధవ అంటారు. ఇక లలిత దానికి ఏమీ మాట్లాడడం. వాసుదేవ ఇతి స్వాగతం. వచ్చేసాను ఈ వీకెండ్ మీ ముందుకు పూరిక్షేత్ర రహస్యాలతో. శ్రీక్షేత్రంలో దాగి ఉన్న మరెన్నో రహస్యాలు మీకోసం. నాకు తెలిసిన పురాణాల్లోంచి నేను సేకరించిన సమాచారం. ఇంతవరకు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక పైన నేను చేసే వీడియోస్ మీకు డైలీ నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. విద్యాపతి లలితకి పెళ్లి ప్రపోజల్ ప్రస్తావిస్తారు. విశ్వవసు విద్యాపతి గుణాలకు ఆకర్షించి సరే అని చెబుతారు. ఒక వరం కూడా కోరుకోమని చెప్తారు. విద్యాపతి తన మావయ్య గారిని వారు రోజు రాత్రి వెళ్లే సీక్రెట్ ప్లేస్కి తీసుకుని వెళ్ళమని అడుగుతారు. లలిత కూడా నీలాచల పర్వతం మీద ఉన్న నీలమాధవ గురించి చెప్పేస్తుంది. విశ్వవసు విద్యాపతిని తీసుకుని వెళ్ళడానికి సరే అని చెబుతారు. కానీ కళ్ళకు గంతలు కట్టి తీసుకుని వెళ్తాను అని చెబుతారు. విశ్వవసు ఇది రహస్యంగా ఉంచి నీలమాధవుని కాపాడాలని విద్యాపతి నీలమాధవుని అన్వేషణ కోసం సరే అంటారు. ఇది స్వాగతం పూరి క్షేత్ర ఎపిసోడ్ 4 స్టోరీలోకి. విద్యాపతి మార్గాన్ని గుర్తించడానికి స్థలం గుర్తించడానికి కొన్ని ఆవాలు మూట కట్టుకుని ఒక క్లాత్లో దానికి ఒక చిన్న చిల్లు చేస్తారు. దారి పొడవున ఆవాలు స్కాటర్ అవుతాయి. ఇక మార్గం చేరుకుంటారు. విద్యాపతి అక్కడ ఒక చిన్న పాండ్ చూస్తారు అని కాకి ఎగరడం. ఆ పాండ్ ఎప్పటికీ పూరిలో ఉందండి. విద్యాపతి విశ్వవసు స్వామివారిని చేరుకుంటారు. విద్యాపతి స్వామివారి శంఖచక్ర నీలమాధవ్ని చూసి అలా ఉండిపోతారు. విశ్వవసు ఒకసారిగా విద్యాపతిని వెనక్కి లాగేసి పద ఇక అంటారు. విద్యాపతి ఆశగా వర్షాకాలం కోసం ఎదురు చూస్తారు. రానే వస్తుంది వర్షాకాలం. ఆ ఆవాలు మొలకలెత్తి ఆ గుహకి దారి చూపిస్తాయి. ఇక విద్యాపతి పని పూర్తయింది. రాజ్యానికి వెంటనే వెళ్ళాలని విశ్వవసుకి నేను లలితని తీసుకుని రాజ్యానికి వెళ్తాను. నాకు రాజ్యంలో చాలా పనులున్నాయి అంటారు. విశ్వవసు సరే అంటారు. విశ్వవసు విద్యాపతికి అనుమతినిచ్చి తన రాజ్యానికి వెళ్ళడానికి లలితను కూడా సాగనింపుతారు. విద్యాపతి రాజ్యం చేరుకుంటారు. విద్యాపతి రాజుగారికి నీలమాధవుని కనుక్కున్న విషయం తెలియజేస్తారు. రాజు నీలమాధవుని వెతకడానికి విద్యాపతిని తీసుకుని చేరుతారు. కానీ మార్గం కనుక్కోలేకపోతారు. ఎందుకంటే ఆవాలు మొక్కలన్నీ పోతాయి. రాజు విశ్వవసుని మార్గదర్శనం చెయ్యమని అభ్యర్థిస్తారు. కానీ విశ్వవసు తిరస్కరిస్తారు. రాజు అతన్ని బంధిస్తారు. ఇక రాజు ఉపవాసం చేస్తారు. అప్పుడు స్వామివారు స్వప్నంలో కనిపించి నేను చక్రతీర్థం ముంకి మహానాలో ఒక పెద్ద చెక్కలో ఉంటానని చెప్తారు. శంఖచక్ర పద్మ గదని అయితే అది తీసుకొచ్చి ప్రతిష్ఠించమని రాజుగారికి స్వామివారు కలలో చెప్తారు. ఇంద్రజ్ఞ మహారాజు ముంకి మహన్లో శంఖచక్ర పద్మ గదల్లో గుర్తులో ఉన్న పెద్ద చెక్క కనుక్కున్నారు. అయితే ఆ వుడెన్ లాక్ ఎంతకీ కదలదు. విశ్వవసుని విడిపించి ఆ వుడెన్ లాక్ కదిపించి దాన్ని దేవాలయంలోకి తీసుకుని వస్తారు. ఆ విగ్రహాన్ని నిర్మించడానికి ఒక శిల్పిని అంటే అనంత మహారాణి అనే శిల్పిని నిర్మిస్తారు. అయితే ఆ విగ్రహాలు నిర్మించేలోపు
ఈ గుడించాను మహారాజు తలుపులు తీసేస్తారు. ఆ శిల్పి ఏం చెప్తారంటే 21 రోజుల వరకు తలుపు తీయొద్దని. ఈలోగా ఆయన శిల్పి అదృశ్యం అయిపోయి ఆ విగ్రహాలు అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు అందుకని మన పూరిలో చూసే విగ్రహాలు స్వామివారికి అలా చేతులు కాళ్ళు లేకుండా కళ్ళతోనే స్వామి దర్శనం ఇస్తున్నట్టు పెద్ద కళ్ళతోటి చూస్తాం. అది పూరి క్షేత్రం ఒక రహస్యం అండి. నారద మహర్షి రాజుగారు భార్యని సముదాయిస్తారు. ఈ రకంగా ఉండాలని స్వామివారు కోరుకున్నారు. ఇది ఇప్పటిది కాదు, ద్వాపర యుగం నాటిది అని. జగన్నాథ స్వామి ఇలా కోరుకున్నారని. అయితే నారద మహర్షి ఏం చెప్తారంటే ఇంద్రపుష్కరుని ఎదురుకుండా సహస్రాశ్వమేధ యాగం చేసి బ్రహ్మను ఆహ్వానించి ఆ విగ్రహాన్ని స్థాపించడానికి మరియు బ్రహ్మ పదార్థాన్ని పెట్టడానికి పిలవమని చెప్తారు. అయితే రాజు బ్రహ్మలోకంకి వెళ్తారు. బ్రహ్మలోకంకి వెళ్ళి బ్రహ్మను పిలుచుకుని వచ్చి భూలోకంకి వచ్చేసరికి గాలమాధవుడు అనే అతను ఈ టెంపుల్ మొత్తం రెనోవేట్ చేసేసి ఐడల్స్ని ఇన్స్టాల్ చేసేస్తారు. ఇప్పుడు గాలమాధవుడికి ఇంద్రజ్ఞునికి ఒక యుద్ధం జరుగుతుంది. ఇందులో ఇంద్రజ్ఞుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే వాళ్ళ ఓన్ వంశమే ఆయన్ని రికగ్నైజ్ చేయలేకపోతుంది. కృతయుగ మరియు భూషణ అనే కాకి రెండు ఈ ఇంద్రజ్ఞ మహారాజుకి సపోర్ట్ చేసి అయితే బ్రహ్మ కూడాను స్వర్గద్వారం ద్వారా వచ్చి ఐడల్ ఇన్స్టాల్ చేయడానికి వస్తారు. అప్పుడు గాలమాధవుడికి ఇంకా శిక్ష విధిస్తారు, పూరి క్షేత్రం నుంచి బహిష్కరించడం. అప్పుడు ఇంద్రజ్ఞన ఈ ఐడల్స్కి మొత్తం ప్రార్థన చేసి స్వామివారికి ఇలాగా చేతులు లేవు కాబట్టి కాళ్ళు లేవు కాబట్టి నువ్వు ఈ కళ్ళ ద్వారానే స్వామివారిని అందరికీ దర్శనం ఇవ్వాలి స్వామి అని గట్టిగా ప్రార్థిస్తారు. ఇంద్రజ్ఞన స్వామివారిని జగన్నాథుడు అనే నామకరణం చేసి అందరికీ దర్శనం కలగాలని కోరుకుని అప్పుడు స్వామివారు ప్రత్యక్షం అవుతారు. స్వామివారు మీకు ఏ వరం కావాలో కోరుకోండి అని అడగక మాకేం అక్కలేదు, ప్రజలందరికీ నీ దర్శనం బాగా అవ్వాలంటే ఇందులో నిస్వార్థం లేదు అని చెప్పి స్వామివారు చూసి స్వామివారు అంటారు అప్పుడు రాజుగారి భార్య ఆవిడ గర్భంలో ఒక 9 రోజులు నేను ఖచ్చితంగా ఉంటాను అని చెప్తారనమాట. ఇదే ఇప్పుడు మనం చేసుకునే జగన్నాథ రథయాత్ర ప్రతి ఏడాది. అయితే స్వామివారు ఈ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకుని ప్రతి ఏడాది గుడించాలో 9 రోజులు అక్కడ నిద్ర చేస్తారు. అంటే గుడించా ఒక గర్భంలో ఉన్నట్టు అనమాట స్వామివారు. ఇదండి ఇంత కథ పూరిది. అయితే ఇప్పటికీ కూడాను అర్చన చేసేవాళ్ళు విద్యాపతి ఒక ఫస్ట్ వైఫ్ వాళ్ళు అర్చన చేస్తున్నారు. లలిత ఒక సంతానం, విద్యాపతి ఒక రెండవ భార్య ఆ పాట్స్ని క్యారీ చేసి ఆ ప్రసాదం ఆఫరింగ్స్ అవన్నీ చేసేది వాళ్ళు. అంటే ఆ లైనేజ్ లలిత చిల్డ్రన్ ఒక లైనేజ్ ఇంకా ఎగ్జిస్ట్ అవుతోంది. అలాగే స్వామివారికి ప్రసాదం పాకశాలలో ఉండే ప్రసాదంకి లలిత వాళ్ళ చిల్డ్రన్, విశ్వవసు లైనేజ్ ఏమొచ్చి ఆ రథయాత్రకి. పూరి క్షేత్రంలో రహస్యాలు ఎన్నో తెలుసుకున్నాం కదండి. శ్రీక్షేత్రం ఒక శంఖ చక్ర రూపంలో ఆధారంగా చేశారు స్వామివారు. అయితే ఈ పూరి క్షేత్రం ఒక లైనేజ్ ఇంకా ఎగ్జిస్ట్ అవుతోంది. శ్రీక్షేత్రంలో దాగున్న ఎన్నో రహస్యాలు మీకోసం తెలియజేశాను. నేను పురాణాల్లోంచి నేను సేకరించిన సమాచారం మీకోసం అందజేశాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోండి నా వీడియోస్ ద్వారా, డైలీ నోటిఫికేషన్స్ ద్వారా. అయితే పూరి క్షేత్రం రహస్యం ఏంటంటే ఆరాధన నిర్వహించే అర్చకులు విద్యాపతి ఒక మొదటి భార్య వంశస్థులు. అలాగే లలిత ఒక పిల్లలు పాకశాల వంట కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేయడం, స్వామివారి ప్రసాదం ప్రిపేర్ చేయడంలో ఉన్నారు. అలాగే విశ్వవసు ఒక లైనేజ్ ఎలా ఉన్నారంటే ఆ మెయిన్ ఐడల్స్ తీసుకొచ్చి రథంలో ప్లేస్ చేస్తారు. స్వామివారు ఇదండి ఎస్టాబ్లిష్ చేశారు పూరిలో శంఖచక్ర రూపంలో. భక్తి, కుటుంబం, వంశస్థులు మరియు పవిత్ర కార్యాలను అందిస్తుంది పూరి క్షేత్రం.